అవును. రిజెక్ట్ అయిన తర్వాత అదనపు సమాచారం ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఫీజు కూడా పోతుంది. సాధారణంగా నోటిఫికేషన్గా రిజెక్ట్ అయిన మార్పును సరైన రివిజన్ కేటగిరీ కింద మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాల్సొస్తుంది. ఓ, అంటే మార్పును సరిగ్గా కేటగరైజ్ చేయడం చాలా ముఖ్యమన్నమాట. నోటిఫికేషనా, రివిజనా అని తేల్చుకోవడం కీలకం. ఖచ్చితంగా. తప్పు కేటగిరీ ఎంచుకుంటే టైము, మనీ రెండూ వేస్ట్. అందుకే ఆర్ఏ ప్రొఫెషనల్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందే అన్నట్లు కొన్ని స్పెసిఫిక్ డేటా ప్యాకేజీలకు టైమ్ లైన్స్ వేరుగా ఉంటాయని చెప్పారు. టాక్సికాలజీ, స్టెరిలిటీ, టీఎస్సీ డేటా లాంటివి. దాని గురించి కొంచెం చెప్పండి. ఆ నంబర్లన్నీ గుర్తుపెట్టుకోవాలా? ఆ, నంబర్లు అంటే 46 రోజులు, 69 రోజులు లాంటివి అక్షరాలా గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు. కానీ అన్నెక్స్ 4లో ఉన్న ఇన్ఫర్మేషన్ వెనుకున్న లాజిక్ అర్థం చేసుకోవడం ముఖ్యం. అదేంటా లాజిక్? సింపుల్గా చెప్పాలంటే ఈడీక్యూఎం రివ్యూ టైం అనేది మనం ఇచ్చే డేటా ఎంత కాంప్లెక్స్గా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు టాక్సికాలజీ, టీఎస్సీ లాంటి కాంప్లెక్స్ విషయాలపై మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని రివ్యూ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బహుశా కొన్ని వారాలు ఎక్కువ పట్టొచ్చు. అదే సింపుల్ క్లారిఫికేషన్ అయితే? ఆ, అదే కేవలం ఒక చిన్న క్లారిఫికేషన్ లేదా డాక్యుమెంట్ అప్డేట్ అయితే రివ్యూ చాలా ఫాస్ట్గా కొన్ని వారాల్లోనే అయిపోతుంది. ఈ తేడా తెలియడం వల్ల రెగ్యులేటరీ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ను ఇంకాస్త రియలిస్టిక్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. అన్నిటికీ ఒకే టైం పడుతుందిలే అనుకుంటే ప్లానింగ్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం భయపెట్టే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈడీక్యూఎం అదనపు సమాచారం అడిగినప్పుడు ఇచ్చిన డెడ్లైన్లోగా రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది? డెడ్లైన్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వరని కూడా అంటున్నారు. ఇది నిజంగా చాలా చాలా సీరియస్ విషయం. ఈడీక్యూఎం ఒక డెడ్లైన్ ఇస్తుంది చాలా క్లియర్గా. ఆ డేట్లోపు అప్లికెంట్ గాని సిఈపి హోల్డర్ గాని పూర్తి సంతృప్తికరమైన సమాచారం ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కొత్త అప్లికేషన్సు, సిస్టర్ ఫైల్స్ అయితే మొత్తం డాసియర్ ఫైల్నే క్లోజ్ చేసేస్తారు. అంటే అంతా వేస్ట్ అయినట్టే. అయ్యో! మరి రివిజన్ రిక్వెస్ట్ అయితే రివిజన్ రిక్వెస్ట్ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తారు. రెన్యువల్ అప్లికేషన్ అయితే డెడ్లైన్లోగా రెస్పాండ్ అవ్వకపోతే సిఈపి ఎక్స్పైర్ అయిపోతుంది. అన్ని కేసుల్లోనూ ఫీజు పోయినట్టేనా? అవును. అన్ని సందర్భాల్లోనూ కట్టిన ఫీజు తిరిగి రాదు. ఒక్కసారి ఊహించండి, ఒక కంపెనీ డెడ్లైన్కి ఒక్క రోజు ముందు అంతా రెడీ చేసుకుంది. కానీ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల సబ్మిట్ చేయలేకపోయింది. ఈడీక్యూఎం ఎక్స్టెన్షన్ ఇవ్వదు. రిజల్ట్ అప్లికేషన్ క్లోజ్. అందుకే ఆ డెడ్లైన్స్ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు. టైంకి కంప్లీట్గా రెస్పాండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఇంకో కీలకమైన అంశం జీఎంపీ తనిఖీలు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. ఇవి సిఈపి ప్రాసెస్లో ఎలా వస్తాయి? జీఎంపీ అనేది సిఈపి ప్రాసెస్తో చాలా స్టెన్నా ముడిపడి ఉంది. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూడాలి. ఈ ఇన్స్పెక్షన్ల ఉద్దేశం రెండు రకాలు. చెప్పండి. ఒకటి, అసలు సిఈపి కింద కవర్ అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా డిస్ట్రిబ్యూషన్ సైట్సు జీఎంపీ స్టాండర్డ్స్ పాటిస్తున్నాయా లేదా అని చూడటం. రెండు, వాళ్ళు సిఈపి అప్లికేషన్లో చెప్పిన దానికి రియల్గా చేస్తుందానికి మ్యాచ్ అవుతుందా లేదా అని వెరిఫై చేయడం. ఈ తనిఖీలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి రిస్క్ బేస్డ్ అసెస్మెంట్ ఆధారంగా జరుగుతాయి. కొన్నిసార్లు అప్లికేషన్ రివ్యూ చేసే అసెసర్లే ఈ సైట్ని ఒకసారి చూడాలి అని రికమెండ్ చేయవచ్చు. ఇవి సిఈపి ఇచ్చే ముందు కానీ ఇచ్చిన తర్వాత కానీ జరగవచ్చు. ఒకవేళ తనిఖీలో నెగిటివ్ రిజల్ట్ వస్తే? ఆ, అదే పెద్ద ప్రాబ్లం. ఒకవేళ జీఎంపీ ఇన్స్పెక్షన్లో ఫెయిల్ అయితే ఆ సైట్కి సంబంధించిన అన్ని సిఈపిలు ఇంకా ప్రాసెస్లో ఉన్న అప్లికేషన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అవి ఏ స్టేజ్లో ఉన్నా సరే సస్పెన్షన్ లేదా సిఈపినే వెనక్కి తీసుకోవడం, విత్డ్రాల్ లేదా అప్లికేషన్లను క్లోజ్ చేయడం, ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారు. మరి ఒక కొత్త అప్లికేషన్లో గానీ రివిజన్లో గానీ ఆల్రెడీ జీఎంపీ నాన్ కంప్లైన్స్ రిపోర్ట్ ఉన్న సైట్ని యాడ్ చేయాలనుకుంటే? అలాంటి సందర్భంలో ఆ అప్లికేషన్ ప్రాసెస్ను అక్కడికక్కడే ఆపేస్తారు, ఆన్ హోల్డ్ పెడతారు. ఎప్పటి వరకు? ఆ, సైట్ మళ్ళీ ఈయూ జీఎంపీ రూల్స్కి కంప్లై అవుతుందని నిర్ధారించే ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యే వరకు ఆ హోల్డ్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి స్పెషల్ కేసుల్లో మనం ముందు చెప్పుకున్న స్టాండర్డ్ టైమ్లైన్స్ యానెక్సెస్ 1-4 వర్తించవు. అంటే జీఎంపీ కంప్లైన్స్ అనేది సిఈపి ప్రాసెస్ని ఎప్పుడైనా ఏ స్టేజ్లోనైనా ప్రభావితం చేయగలదన్నమాట. ఇది ఆర్య వాళ్ళ ప్లానింగ్కి పెద్ద ఛాలెంజ్ కదా? ఖచ్చితంగా. అందుకే రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు తాము డీల్ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ల జీఎంపీ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి.
లేకపోతే చివరి నిమిషంలో అనుకోని అడ్డంకులొస్తాయి. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒకసారి సింప్లిఫై చేస్తే రెగ్యులేటరీ అఫైర్స్ నిపుణులకు మనం ఇచ్చే ముఖ్యమైన సలహాలేమిటి? ఈ సీఈపీ ప్రాసెస్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు దేనిపై ఫోకస్ చేయాలి? ఆ, కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, కంప్లీట్నెస్. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే ఫార్మాట్, కంటెంట్ అన్నీ ఈడీక్యూఎం రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో డబుల్ చెక్ చేసుకోవాలి. మొదటిసారే కరెక్ట్గా చేయడం చాలా ముఖ్యం. 2. ఫోర్సైట్ అంటే దూరదృష్టి. ఈడీక్యూఎం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చో ముందుగానే ఊహించి దానికి తగ్గట్టుగా డేటాను రెడీగా ఉంచుకోవడం లేదా సమాధానాలు ప్రిపేర్ చేసుకోవడం. 3. ఇది చాలా ముఖ్యమనిపించింది. అవును. 3. టైమ్లైన్స్. డెడ్లైన్స్ను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈడీక్యూఎం అడిగిన ఇన్ఫర్మేషన్ను ఇచ్చిన టైంలోగా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. డిలేకి అస్సలు ఛాన్స్ లేదు. ఇంకా 4. జీఎంపీ అవేర్నెస్. తమ అప్లికేషన్స్తో లింక్ అయిన సైట్ల జీఎంపీ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అది అప్లికేషన్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అంచనా వేయగలగాలి. చివరిగా నోటిఫికేషన్స్, రివిజన్స్ గురించి. అవును. 5. కరెక్ట్ క్లాసిఫికేషన్. ముఖ్యంగా మార్పుల విషయంలో అది నోటిఫికేషన్ కింద వస్తోందా లేక రివిజన్ కిందకు వస్తోందా అని కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాలి. తప్పుగా క్లాసిఫై చేస్తే రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ అంశాలపై దృష్టి పెడితే ఈ సియుసిపి ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడానికి, అనవసరమైన ఆలస్యం, ఫెయిల్యూర్స్ను తగ్గించుకోవడానికి వీలవుతుందంటారు. ఖచ్చితంగా. ఈ అవగాహన ఉంటే ప్రాసెస్ చాలా వరకు సులభతరమవుతుంది. అద్భుతంగా వివరించారు. సో క్లుప్తంగా చెప్పాలంటే సియుసిపి తెచ్చుకోవడం లేదా మార్పు చేయడం అనేది ఒక స్ట్రక్చర్డ్ జర్నీ. సబ్మిషన్తో మొదలై వాలిడేషన్, అసెస్మెంట్, ట్రీట్మెంట్ స్టెప్స్ దాటి ఫైనల్గా ఈడీక్యూఎం డిసిషన్తో ముగుస్తుంది. దారిలో జీఎంపీ కంప్లయన్స్, డెడ్లైన్స్ అనేవి ముఖ్యమైన చెక్ పాయింట్స్ లాంటివి. అవును. ముగింపుగా ఒక ఆలోచన పంచుకోవాలనుంది. చెప్పండి. ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా వరకు మనుషులతో స్టెప్ బై స్టెప్గా నడుస్తుంది కదా. అయితే భవిష్యత్తులో డిజిటలైజేషన్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ లాంటి టెక్నాలజీస్ దీన్ని ఎలా మార్చగలవు? ఆసక్తికరంగా ఉంది. ఎలా? ఉదాహరణకు ఫార్మాట్ వాలిడేషన్ లేదా బేసిక్ కంటెంట్ రివ్యూ లాంటి పనులను ఏఐ ఇంకా ఫాస్ట్గా, ఇంకా కరెక్ట్గా చేయగలదేమో. ఇది రెగ్యులేటరీ ప్రాసెస్ల భవిష్యత్తును ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? బహుశా ఇది ఆర్ఏ ప్రొఫెషనల్స్ వర్క్లోడ్ని తగ్గించి వాళ్ళు ఇంకాస్త స్ట్రాటజిక్ విషయాలపై ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుందేమో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. టెక్నాలజీ రెగ్యులేటరీ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో చూడాలి. ఈరోజు సిఈపి ప్రక్రియపై ఇంత వివరంగా, స్పష్టంగా విశ్లేషణ